హాయ్ వ్యూవర్స్, ప్రాన్స్ ఫ్రై బిర్యానీ చేసేద్దామా? ఎంతో యమ్మీ టేస్టీ డెలీషియస్ బిర్యానీ చాలా ఈజీ ప్రాసెస్లో చేసేద్దామా? మరి మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు కూడా చక్కగా బిర్యానీ కుదురుతుంది. మరి స్టార్ట్ చేద్దామా? ముందుగుండా మనం ప్రాన్స్ని ఒక స్పూన్ ఆయిల్, సాల్ట్, పసుపు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి ముద్ద, కరివేపాకు వేసి ఈ విధంగా రోస్టెడ్ ఫ్రై చేసుకొని ఒక బౌల్లో తీసుకున్నాం. ఇదిగోండి ఈ విధంగా. ఇప్పుడు ముందుగుండా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, 4 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ముద్ద, బిర్యానీ ఆకు ఈ విధంగా రెడీ చేసుకున్నాం. తర్వాత బాస్మతి రైస్ని నేను 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాను. శుభ్రంగా ఒకసారి కడిగేసి వాటర్లో ఈ విధంగా నానబెట్టుకున్నాను. ఇదిగోండి ఇదంతా రెడీ చేసుకున్నాం కదా. మనం రైస్ కుక్కర్ రెసిపీస్ చేస్తున్నాం కదండి, సో ఇది కూడా రైస్ కుక్కర్లోనే చేస్తున్నాం. ఇప్పుడు రైస్ కుక్కర్లోని బౌల్ పెట్టుకొని ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇదిగోండి మీకు ఇష్టమైతే ఘీ కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోని జీలకర్రని వేసేద్దాం. తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసేద్దాం. బిర్యానీ ఆకు కూడా వేసేద్దాం. ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు నాకు తప్పకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇదిగోండి ఈ విధంగా అంతా ఫ్రై చేసుకుంటున్నామా. ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర వేసి ఒకసారి అంతా ఫ్రై చేసేద్దాం. స్టవ్ మీద కాకుండా ఇలా ఫ్రై అవ్వదు కదండి. 5 నిమిషాల పాటు మూత పెడితే చక్కగా ఫ్రై అవుతుంది ఆనియన్స్. ఈ విధంగా ఫ్రై అయ్యింది కదండి. ఒకసారి అంతా కలుపుకుందామా? ఇదిగోండి ఈ విధంగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ముందుగుండా నానబెట్టిన బిర్యానీ రైస్, అదేనండి బాస్మతి రైస్ని ఈ విధంగా వాటర్ అంతా తీసేసి ఇందులో వేసేద్దాం. ఇప్పుడు ఒకసారి పసుపు, కారం, బిర్యానీ మసాలా వేసి ఒకసారి అంతా కలుపుకుందాం. ఈ విధంగా రైస్ని ఒక 5 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకుంటే మసాలా అంతా రైస్కి బాగా పడుతుంది. తర్వాత నేను 4 గ్లాసెస్ వాటర్ని తీసుకున్నాను, ఎందుకంటే 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కదా. ఇప్పుడు టేస్ట్ సరిపోయినంత సాల్ట్ వేసి ఒకసారి ఇలా గిరిగిరా తిప్పేద్దాం. తర్వాత ఒక 20 నిమిషాల పాటు మూత పెట్టేద్దాం. ఇదిగోండి ఈ విధంగా. చక్కగా లైక్ చేసేయండి. మరి ఇదిగోండి బిర్యానీ ఎంత చక్కగా పొడి పొడిగా వచ్చింది. బిర్యానీ ఎప్పుడు పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది, మరి ముద్దలా అయితే అస్సలు బాగోదు. ఇప్పుడు మనం ముందుగుండా రోస్టెడ్ ఫ్రై చేసుకున్న ప్రాన్స్ ఫ్రైని మీద నుంచి ఈ విధంగా గార్నిష్ చేసుకుందాం. తర్వాత కొత్తిమీరని కూడా గార్నిష్ చేసుకొని ఒక 5 నిమిషాలు దమ్ పెడదాం. అంతేనండి, ఎంతో టేస్టీ యమ్మీ డెలీషియస్ ప్రాన్స్ ఫ్రై బిర్యానీ రెడీ. మీరు కూడా తప్పకుండా చేయండి, ఎంజాయ్ చేయండి. ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎలా ఉందో మీరు తప్పకుండా చేసి కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. చూడండి ఎంత బాగుందో, టేస్టీ యమ్మీ డెలీషియస్గా ఉంది కదా. మీకు కూడా తినాలనిపిస్తుంది కదా. మరి ఆలస్యం ఎందుకు, ట్రై చేయండి. థ్యాంక్ యూ.